రాను రాను రాజుగుర్రం గాడిదైందనేటోళ్ళు వెనకట. అరే మంచి గురికేది హాలీల మాటలిని ఊరుకుడు బంద్ చేసిందట. ఇగో అచ్చం గీ ముచ్చట సుతం గట్లనే ఉన్నది. ఏం మాట్లాడినా లెక్క మీద మాట్లాడేటోళ్ళు, వెనక ముంగడ చూసుకొని మంచి చెడ్డ ఆడుచుకొని మాట్లాడేటోళ్ళు సుతం అప్పటికప్పుడు ఏది మతికొస్తే అదే మాట్లాడుతున్నారు. ఎవలాళ్ళు అని ఆలోచన చేస్తున్నారా? ఆశం ఎందుకు చూద్దాం పారి గాలెవలో. గత ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నా, చేసుకోరి సార్. ఏమని చేసుకుంటారు? మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసేసుకుంటారు, మీరు అనేక మార్పులు చేసుకుంటారు. చేసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసుకుంటారు, బిఆర్ఎస్ ను మళ్ళా టిఆర్ఎస్ గా మార్చుకుంటారు. ఇప్పుడు ఏమంటారు సార్? అనిపించింది తల్లి అంటే తల్లికి ప్రత్యేక ఎలా ఉంటది? బంగారం, ఎప్పుడు బంగారపు మెడలు లేకపోతే బంగారపు వడ్రాణాలు లేకపోతే ఇటువంటి కాదు కదా. అంటే ఇప్పుడేమంటారు సార్? తల్లి అంటే బంగారు నగలు వేసుకోదు. తెలంగాణ తల్లికి బంగారు నగలు వేసుడు ఎందుకు అందామనుకుంటున్నారా ఏంది? సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం. మీరు చెప్పింది 100కు 100% వాస్తవమే సారు. సామాన్యులకు తెలంగాణ తల్లి అందుబాటులో లేకుండా సెక్రటేరియట్ గేట్లకు అవతల పెట్టింది ఎవలు? పట్నాలల్లా ఊర్లల్లా నలుగురు కలిసే చౌరస్తల కాడ తెలంగాణ తల్లిని పెట్టింది ఎవలు? జర ఒకసారి మీరే యాద్ చేసుకోర్రి. హస్తం అంటే వారు అభయహస్తం అన్నారు, నేనేం ఆశీస్సులు అంటున్నాను. ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని హస్తం అంటే అభయహస్తమా? ఆశీస్సులు ఇస్తున్నాది. ఓహో, ఇంకా సారు ఈ డిసెంబర్ 9న గొప్ప పర్వ దినోత్సవంగా జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంగా ఎందుకు జరపాలి సారు? డిసెంబర్ 9ని గొప్ప పర్వదినంగా? ఇవాళ సోనియా మేడం పుట్టినరోజు కాబట్టి మీకు పుసపుస ఒక సీట్ ఇచ్చింది కాబట్టి పర్వదినంగా జరుపుకోవాలనా? అంత ఖాయిష్ ఉంటే మీరు జరుపుకోర్రి సోనియమ్మ పుట్టినరోజును పర్వదినం లెక్క. కారు పాటోళ్ళు వాళ్ళ పార్టీ పేరును టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అని మార్చుకున్నారట. అందుకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినా తప్పులేదట. ఓ కూనం నేని సారు, మీకు ముతిమతికి ఇట్లా తప్పిందా ఏంది? టిఆర్ఎస్ అంటే ఒక పార్టీ, పేరు మార్చుకున్నాడు అనేది అలా పార్టీ కార్యకర్తలు, సభ్యులు, పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీలు మాట్లాడుకొని మార్చుకుంటారు. కానీ తెలంగాణ తల్లి అనేది ఏ పార్టీతోటి సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న జనాలందరికీ సంబంధించిన ముచ్చట కదా. చెయ్యి పార్టీల ఇష్టానికి మార్చేసి అభయహస్తం, హస్తం గుర్తు అని డిజైన్ చేస్తే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు కూనం నేని సారును. డిసెంబర్ 9 నాడు పర్వదినంగా జనాలెందుకు జరుపుకోవాలి? మీకు ఇష్టమైతే తలస్నానం చేసి మంచిగా నొస్టికి బొట్టు పెట్టుకొని గుడికి పోయి పూజలు పురస్కారాలు చేపిర్రి, ఉపాసం ఉండి పబ్బతి పట్టుర్రి. అంతేగాని మీరు చేస్తున్న పనిని మమ్ముల సుతం చేయమంటే మేమెందుకు చేస్తాం అని అంటున్నారు జనాలు. రాను రాను ఈ కమ్యూనిస్టు పార్టీలు మొత్తం కాంగ్రెస్ సంకల పిల్లి లెక్కనే మారుతున్నారు అని జనాలు నిష్ఠూరమైతున్నారు.